Hi, hello, namaste. Welcome back to my channel. What's happening today? లాస్ట్ టైం చెప్పినట్టే ఒక కొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు నేను లాస్ట్ వీడియోలో మీకు మెన్షన్ చేశాను కదా, ఈరోజు అమెజాన్ హాల్ వీడియో అని. సో నేను ఇంట్లో కొన్ని ఆర్గనైజేషన్ ఐటమ్స్ తెప్పించుకున్నాను. సో అవి ఎలా ఉన్నాయి, ప్రైజెస్ ఎలా ఉన్నాయి, క్వాలిటీ ఎలా ఉంది అనేది ఈరోజు మనం అందరం చూసేద్దాం. మీకు నచ్చితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్ని షేర్ చేస్తానండి. మీకు నచ్చితే పర్చేస్ చేసుకోండి. ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మీ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. బికాస్ నేను ఏమైనా కొత్త వీడియోస్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది, సో దట్ యూ డోంట్ మిస్ ఇట్. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ టు ద వీడియో. ఈరోజు ఫస్ట్ ఐటమ్ వచ్చేసి కిచెన్ ఆర్గనైజేషన్కి సంబంధించిందండి. సో ఇలా ఉంటుంది, డబల్ ర్యాక్ వస్తుంది, ఇంత డీప్ కూడా ఇచ్చాడు. సో ఇదైతే నేను ఆనియన్స్ అండ్ గార్లిక్ ఇవి స్టోర్ చేసుకోవడానికి ఒక సైడ్కి పెట్టుకునేలాగా కిచెన్లో దానికి యూజ్ అవుతుంది. నేను ఆర్డర్ చేశాను. ఇది స్టెయిన్లెస్ స్టీల్ అండి, చాలా స్ట్రాంగ్ ఉంది, చాలా వెయిట్ ఉంది. ఆనియన్స్ అండ్ గార్లిక్ మీకు నియర్లీ ఒక 3-4 kgs అలా పట్టేస్తాయండి. చాలా స్పేషియస్గా కూడా ఉంది అండ్ క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంది. మీరు ప్రిఫర్ చేయొచ్చు ఖచ్చితంగా మీ కిచెన్లో ఇలాంటివి కావాలనుకుంటే. ఇలా డబల్ వచ్చింది. మీకు ఇంకా అమెజాన్లో చూస్తే సింగిల్ వచ్చినాయి, ట్రిపుల్ వచ్చినాయి కూడా ఉన్నాయి, బట్ మాకు డబల్ సరిపోతుంది కాబట్టి నేను డబల్ తీసుకున్నాను. సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. క్వాలిటీ వైజ్ అండ్ ప్రైస్ వైజ్ చాలా బాగుంది. ఇది వచ్చేసి నాకు 800 or 900 చేంజ్ పడింది. నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకొని కావాలంటే పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది కూడా కిచెన్ ఆర్గనైజేషన్కి సంబంధించింది అండి, ర్యాక్ ఆర్గనైజర్ అనమాట. ఇది డిటాచబుల్ ఇచ్చాడు. సో దిస్ ఈస్ ఎ సింగిల్ పీస్. ఇది ఏంటంటే ఓన్లీ మీకు ర్యాక్ స్పేస్ తక్కువ ఉంది అనుకుంటే ఓన్లీ సింగిల్ పెట్టుకోవచ్చు. మాకు ర్యాక్ స్పేస్ ఇంకా వైడ్ ఉంది అనుకుంటే యూ కెన్ అటాచ్ దిస్ అనమాట. సో దట్ మీకు ఎక్స్టెండ్ అవుతుంది, ఇంకా ఈ ర్యాక్ అనేది ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది. ఇది ఏంటంటే స్టోరేజ్ బాక్సెస్ కిందన పెట్టుకోవచ్చు అండ్ ఇఫ్ యూ ప్లేసెస్ పైన కూడా పెట్టుకోవచ్చు. డబుల్ ద స్పేస్ అనమాట. ఇప్పుడు ఓన్లీ మీరు డైరెక్ట్ ర్యాక్లో పెట్టుకుంటే ఏంటంటే ఓన్లీ కిందనే ఉంటాయి, పైన స్పేస్ అంతా వేస్ట్ అయిపోతుంది కదా. సో ఆ వేస్టేజ్ లేకుండా ఉండాలి అంటే దిస్ ఇస్ ద గో టు ప్రోడక్ట్. చాలా బాగుంది, చాలా స్టడీగా ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ స్టెయిన్లెస్ స్టీల్లో ఇచ్చారు కాబట్టి ఏం ప్రాబ్లం లేదనమాట. డెలికేట్ అనేది ఏం లేదండి, ఇట్స్ స్ట్రాంగ్ ఎనఫ్. ఇట్ కాస్టెడ్ అరౌండ్ 400 to 500. గుడ్ ఫర్ ద ప్రైస్. మన హాల్లో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కూడా కిచెన్ ఆర్గనైజేషన్కి సంబంధించింది ఇది అండి. దిస్ ఇస్ ప్లేట్స్ ఆర్గనైజర్ ఆర్ నాన్ స్టిక్ ప్యాన్స్ అలాంటివి ఏమైనా ఆర్గనైజ్ చేసుకోవడానికి మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే 6 ర్యాక్స్ ఇచ్చాడు దీనికి. సో 1 2 3 4 5 6 ర్యాక్స్ ఇచ్చాడు అనమాట. ఇది ఏంటంటే మీరు ఎంత స్పేస్లో కావాలంటే అంత స్పేస్లో ఫిక్స్ చేసుకోవచ్చు. ఇలా హోల్స్ ఇచ్చాడు దీనికి. సో మీరు ఇది డిటాచబుల్ ఉన్నాయి, ఇవి తీసుకొని మీరు ఎంత స్పేస్లో కావాలంటే అంత స్పేస్ పెట్టుకోవచ్చు. బికాస్ కొన్ని నాన్ స్టిక్ ప్యాన్స్ అనేవి తక్కువ స్పేస్లో పట్టవు కాబట్టి మీకు స్పేస్ అడ్జస్ట్ చేసుకొని యూ కెన్ యూస్ దిస్ అనమాట. మేమైతే ప్లేట్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి ర్యాక్ లోపల మేము ఇది ఆర్డర్ చేసాము. దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ అండి, వెరీ స్టర్డీ. అంత డెలికేట్గా ఏం లేదు, ఎన్ని ప్లేట్స్ అయినా బాగానే ఆగుతున్నాయి. ఇట్స్ స్ట్రాంగ్ ఎనఫ్, యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ యువర్ ప్లేట్స్. ప్రైస్ వైజ్కి వచ్చేసరికి కొంచెం కాస్ట్ అయితే ఉంది, కానీ మీరు క్వాలిటీ వైజ్ చూసుకుంటే చాలా బాగుంది, ఓకే పెట్టచ్చు అనేది అనిపించింది. సిమిలర్ మీకు ఐకియాలో కూడా ఉన్నాయి, కాకపోతే అవి నాన్ స్టిక్స్కి బాగున్నాయి, అది ప్లేట్స్కి చాలా బాగుంది అండి. నేను ఫ్యూచర్లో మీకు ఐకియా హాల్ కూడా చేస్తాను, దాంట్లో కూడా నేను ఐకియాలో ఐటమ్స్ అన్ని చూపిస్తాను. సో ప్లీజ్ డోంట్ మిస్, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి దిస్ వన్ అండి, టీ షేప్ హోల్డర్ అనమాట, లైక్ టవల్ ఆర్ హ్యాండ్ టవల్ హోల్డర్స్ అనమాట. ఇది నేను వాష్ బేసిన్ దగ్గర సైడ్కి పెట్టుకోవడానికి తీసుకున్నాను, లైక్ హ్యాండ్ టవల్స్. నార్మల్ రింగ్స్ మనం వాల్కి అటాచ్ చేస్తాం కదా, అవి అనుకున్నాం, కానీ ఇది నాకు డిఫరెంట్గా అనిపించింది, ట్రై చేద్దామని ఆర్డర్ చేశాను. ప్రైస్ వైజ్ అయితే 700 చేంజ్ అలా పడిందండి, ఎక్కువే, కానీ లుక్ వైజ్ చూసుకుంటే చాలా బాగుంది. సో మీరు ఇక్కడ 2 హ్యాండ్ టవల్స్ వేసుకోవచ్చు దీనికి. కిందన
ఇలా సపోర్ట్ ఇచ్చారు. ఇదేమి ఇలా హ్యాండ్ ఆన్ తీసుకోగానే పడిపోవడం అలా ఏం లేదండి, బికాస్ ఇది చాలా వెయిట్ ఉంది. సో మీరు కింద పెట్టగానే ఆగుతుంది అనమాట, వెయిట్ చాలా ఉంది. లుక్ వైజ్ చాలా బాగుంటుందండి. ప్రైస్ వైజ్ మీరు చూసుకోండి, బికాస్ 700 ఫర్ స్మాల్ అంటే స్మాల్ కాదు, సైజ్ బాగానే ఉంది, కానీ 700 ఫర్ దిస్ అంటే ఎవరికైనా ఎక్కువ అనిపించవచ్చు. బట్ లుక్ వైజ్ మీకు నాకైతే నేను డైనింగ్ హాల్ వాష్ బేసిన్ దగ్గర పెట్టుకున్నానండి, బికాజ్ అది డైనింగ్ హాల్లోకి రాగానే అది కనిపిస్తుంది కాబట్టి నీట్గా ఉంటుంది, లుక్ వైజ్ బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నేను కొన్ని ట్రేస్ తీసుకున్నానండి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ట్రే, 2 ట్రేస్ తీసుకున్నాను. ఇది ఫస్ట్. సో ఇది వచ్చేసి వుడ్ ఫినిష్ వచ్చిందండి కంప్లీట్గా. సో ఇలా 2 హ్యాండిల్స్ వచ్చాయి దీనికి ఇలా పట్టుకోవడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి మల్టీ కలర్ ఇచ్చారు. దిస్ ఇస్ ద బ్యూటీ అండి, ఓన్లీ ఈ మల్టీ కలర్తో లుక్ అంతా చేంజ్ అయిపోతుంది. చాలా ఎలిగెంట్గా, చాలా క్లాసీగా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఇన్ బిట్వీన్ చిన్న చిన్న స్పేసెస్ ఉంటాయి. దిస్ ఇస్ లైక్ దిస్. చాలా బాగుంది కదా. దీస్ కలర్స్ ఆర్ సో న్యూట్రల్ అని చాలా బాగున్నాయండి. అంటే మరీ పాప్ ఆఫ్ కలర్ కాకుండా చాలా న్యూట్రల్గా చాలా చాలా నీట్గా ఇచ్చారు. అండ్ మేమైతే ఇది మా లివింగ్ రూమ్లో లైక్ సెంటర్ టేబుల్ పైన రిమోట్స్ అవి స్టోర్ చేసుకోవడానికి పెట్టుకోవడానికి యూజ్ చేస్తున్నాము. మీకు ఏంటంటే మా లివింగ్ రూమ్లోకి రాగానే ఇది ఒక సెంటర్ పీస్, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా చాలా నీట్గా కనిపిస్తుంది. సో నైస్. నేను ఖచ్చితంగా ఈ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, మీరు కావాలంటే పర్చేస్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక ట్రే అన్నాను కదా. సో ఇంకొక ట్రే వచ్చేసరికి ఇలా వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో తీసుకుని, ఇది వచ్చేసి కొంచెం పెద్ద ట్రే అండి, సైడ్కి ఇలా ఇంత డీప్ అయితే వచ్చింది. బ్లూ కలర్ డిజైన్ కూడా ఇచ్చాడు మనకి. ఇలా బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో మంచి ఫ్లోరల్ డిజైన్ లాగా వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ సో నేను కంప్లీట్ వైట్ తీసుకున్నాను. మీరు ఆల్రెడీ నా లాస్ట్ వీడియో చూసే ఉంటారు, మా కిచెన్ అంతా వైట్ వచ్చింది. సో కిచెన్ దగ్గర ఆయిల్ టిన్స్ కానీ ఇలాంటివన్నీ పెట్టుకోవడానికి, సైడ్కి స్టోర్ చేసుకోవడానికి ఇది తీసుకున్నామండి, వైట్ అండ్ వైట్ కాంబినేషన్లో. బట్ ఎప్పుడు చూసినా మీకు వైట్ ఇస్ క్లాసీ అండి, ఏది పెట్టినా వైట్లో చాలా బాగా అనిపిస్తుంది. సో ఐ ప్రిఫర్ దిస్ వైట్ అండ్ బ్లూ. సో నైస్. This also cost me around 400 change అండి, గుడ్ ఫర్ ప్రైస్. చాలా స్పేషియస్గా ఉంటుంది. విల్ గో ఫర్ నెక్స్ట్ ఐటమ్. సో కట్లరీ కోసం డైనింగ్ టేబుల్ పైన స్పూన్స్ అండ్ ఆల్ ఫోక్స్ అని వేసుకోవడానికి ఐ బాట్ దిస్. సో దిస్ లుక్స్ లైక్ దిస్. ఇది కూడా వుడ్ ఫినిష్ వచ్చిందండి, స్పేస్ ఎక్కువే ఉంటుంది. మంచి స్ట్రైప్స్ డిజైన్ టైప్లో వచ్చింది చూస్తే. దిస్ ఈజ్ ఆల్సో గుడ్ బై, ఇట్ కాస్టెడ్ అరౌండ్ 200 చేంజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వర్క్ స్పేస్లో ల్యాప్టాప్ కోసం అని వి బాట్ దిస్ మౌస్ ప్యాడ్ అనమాట. దిస్ ఈజ్ సో సాఫ్ట్, సో నైస్. క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది. మీకు మౌస్ పెట్టిన తర్వాత కూడా ఇట్స్ స్లైడింగ్ సో స్మూత్లీ అనమాట. క్లీనింగ్ ఇది డస్ట్ పడుతుందని కూడా లేదండి, చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. అండ్ కిందన కూడా మీకు జరగకుండా మంచి గ్రిప్ ఇచ్చారనమాట బ్యాక్ సైడ్. సో దీని మీద ఒక కోట్ రాసింది, ఫినిష్ వాట్ ఇస్ స్టార్ట్. ఫినిష్ వాట్ ఇస్ స్టార్ట్ అని రాసింది. ఇట్స్ ఆల్సో సో గుడ్. డార్క్ చాక్లెట్ కలర్ టైప్లో దీనికి కలర్ ఇచ్చారు ఫ్రంట్. If you are having a mouse and looking for a nice mouse pad, this is go to అండి, చాలా బాగుంది. It's 190 or something, very reasonable for the quality. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను క్లాక్స్ ఆర్డర్ చేశానండి 3 రూమ్స్లో, 1 ఫర్ లివింగ్ అండ్ 2 ఫర్ బెడ్రూమ్స్ అనమాట. సో ఫస్ట్ మేము లివింగ్ రూమ్లో వచ్చేసరికి ఈ క్లాక్ పెట్టాము. దిస్ ఈజ్ ఆల్సో సో కూల్ అండి. లోపల మొత్తం వుడ్ బ్రౌన్ ఫినిష్ వచ్చింది, దానిపైన వైట్. మీకు ఈ బ్రౌన్ పైన వైట్ వచ్చేసరికి ఏంటంటే హైలైట్ అవుతుంది అనమాట. వైట్ అనేసరికి మీకు క్లియర్గా కనిపిస్తుంది, టైం ఎంత దూరం నుంచి చూసినా చాలా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. గుడ్ సైజ్, అంతా చాలా నీట్గా కనిపిస్తుంది.
కొంచెం మార్బుల్ ఫినిష్ టైప్ వస్తుందండి. ఇది మాస్టర్లోకి తీసుకున్నాం, మాస్టర్ బెడ్రూమ్లోకి. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. మొత్తం మార్బుల్ ఫినిష్లో వచ్చి బ్లాక్ పాయింట్స్ ఇచ్చాడండి, అన్ని నెంబర్స్ కూడా బ్లాక్లో ఇచ్చాడు. దిస్ మార్బుల్ ఫినిష్ ఇస్ సో కూల్ అండి. ఇది కూడా ఒక క్లాసీ అండ్ ఎలిగెంట్ లుక్ ఇస్తుంది మీకు రూమ్ మొత్తానికి. సో మీకు కాస్ట్ కావాలనుకుంటే నేను తప్పకుండా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అయితే ఇస్తాను, ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. అండ్ దెన్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి అది నెక్స్ట్ క్లాక్ వచ్చేసరికి దిస్ వన్. ద క్లాక్ ఈస్ వెరీ గుడ్ అండి, క్వాలిటీ వైజ్ కానీ ఏదైనా. అండ్ దీంట్లో మనకు ఒక చిన్న కోడ్ కూడా ఇచ్చారు. దిస్ ఈస్ వాట్ మై బ్రదర్ ఆర్డర్డ్. తను యూస్ చేసే రూమ్లోకి ఇది ఆర్డర్ చేసుకున్నాడు అనమాట. కాకపోతే దీంట్లో ఒకటే బ్యాక్డ్రాప్ ఏంటంటే మేము ఏం ఫీల్ అయ్యామంటే దీనికి పాయింట్స్ వైట్ ఇచ్చాడండి. బ్యాక్గ్రౌండ్ వైట్ పాయింట్స్ వైట్ అయిపోయేసరికి ఇట్స్ లైక్ మిక్స్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఫర్ దాట్ రూమ్లోకి వెళ్ళి చూస్తే ఇట్స్ ఓకే, బట్ కొంచెం దూరం నుంచి చూస్తే ఇట్స్ నాట్ విజిబుల్ అనమాట. సో బ్లాక్ ఇచ్చుంటే ఇంకా బాగుండేది లుక్ అని మేమైతే అనుకున్నాము. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. So this is pretty much we have ordered in Amazon anamata. Like basic we have moved in recently kabatti basic stuff, basic organization stuff aithe order chesamu. Ilanti videos mundu chaala vastayi, so please stay tuned. See you in the next video. Bye bye. Stay home, stay safe.